ఈ షార్ట్ ఫిల్మ్ మీకు నచ్చితే, మమ్మల్ని ప్రోత్సహించాలని మీకు అనిపిస్తే, స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్‌కి ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం ద్వారా మీకు తోచిన అమౌంట్‌ని మాకు పంపించగలరు. మీరు చేసే అమౌంట్ చిన్నదైనా, పెద్దదైనా మాకు ఇలాంటి మరిన్ని షార్ట్ ఫిలిమ్స్ తీయడానికి ఉపయోగపడుతుంది. వాట్సాప్లో వచ్చిన ఈ కథ ఆధారంగా లఘు చిత్రంగా రూపొందించాం. ఈ కథ ఒరిజినల్ రైటర్ ఈ ఫిల్మ్ చూస్తే మీ పేరును మెసేజ్ బాక్సులో పెడితే మేమంతా సంతోషిస్తాం. ధన్యవాదాలు. ఇదేనండి భవ్యాస్ బిల్డింగ్. అలాగే. సరే బాబు. బాబు, రాము గారిల్లా ఇలా రైట్ సైడ్ వెళ్ళండి. గొలుసు గుంజుము. రామ్ మీరేనా? అవును, నేనే. మరి మీరు? మీ ఊరి నుంచి వస్తున్నాను. మీ నాన్నగారి మిత్రుడిని. మీ నాన్నగారు మిమ్మల్ని కలవమని పంపించారు. సరే, ముందు లోపలికి రండి. సార్, మంచినీళ్ళు తీసుకోండి. నాన్నగారు ఈ ఉత్తరం మీకిచ్చి మీ సాయం తీసుకోమన్నారు. నాన్నగారా? ప్రియమైన రామ్, నీకు నా ఆశీర్వాదములు. ఈ ఉత్తరం తీసుకొచ్చిన వ్యక్తి నా స్నేహితుడు. పేరు రహీం. చాలా కష్టజీవి. కొద్ది రోజుల క్రితం ఈయన కొడుకు ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు. నష్టపరిహారం కోసం తిరుగుతున్నాడు. అది వస్తే ఆయనకు, ఆయన భార్యకు రోజులు గడవడానికి సహకరిస్తాయి. యాక్సిడెంట్ అయిన తర్వాత పోలీసు వారి విచారణలు, ట్రావెల్స్ వాళ్ళు ఇస్తానన్న నష్టపరిహారం పేపర్లు అన్నీ సేకరించి నీకు పంపిస్తున్నాను. డబ్బులు హెడ్ ఆఫీస్లో తీసుకోమన్నారు. ఆయనకు హైదరాబాదు కొత్త. పాపం ఏమీ తెలియదు. నువ్వు ఆయనకు సహాయం చేస్తావని నమ్ముతున్నాను. రామ్, ఆరోగ్యం జాగ్రత్త. ఒక్కసారి ఊరికి రావడం ప్రయత్నం చేయరా బాబు. ఇట్లు మీ నాన్న. బాబు, నాన్నగారు ఈ పేపర్లు కూడా మీకు ఇమ్మన్నారు. పేపర్లా? చాలా చిన్న వయసు అండి. ఆ ఫోటోలో ఉన్నది నా ఒక్కగానొక్క కొడుకు. చాలా కాలం తర్వాత పుట్టాడు. కష్టపడి చదివించాను. మంచి ఉద్యోగం కూడా సంపాదించాడు. అమ్మా, నాన్న, మీ ఇద్దరిని చాలా బాగా చూసుకుంటాను అనేవాడు. ఆ రోజు జరిగిన యాక్సిడెంట్లో అక్కడికక్కడే చనిపోయాడు బాబు. నష్టపరిహారం తీసుకోవడం నాకిష్టం లేదు. కానీ రోజు రోజుకి శక్తి తగ్గిపోయింది. నా భార్య ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే. మీ నాన్నగారి బలవంతం మీద ఇదిగో ఇప్పుడు వచ్చాను బాబు. అయ్యో, సరే, రేపు పని చూద్దాంలేండి. మీరు ఈరోజు ఇక్కడ రెస్ట్ తీసుకోండి.
బాబు నువ్వు ఆఫీస్కి వెళ్ళు బాబు, నేను చూసుకుంటాను. ఆహాహా, పర్లేదు. నేను ఆఫీస్కి సెలవు పెట్టాను. మీ పని అయ్యేంత వరకు నేను కూడా మీతోనే ఉంటాను. మీరు కూర్చోండి, నేను వెళ్ళి ఆఫీసర్తో మాట్లాడొస్తాను. నమస్తే సార్. నమస్కారం సార్. నమస్తే అండి. అంతా ప్రాసెస్ అవుతుంది. థ్యాంక్స్ అండి. అయ్యయ్యో, కౌంటర్లో చెప్పాను, తీసుకోండి. సరే సార్, థ్యాంక్ యూ సార్. మంచిది, ఉంటానయ్యా. నమస్కారం. బావా, ఇక్కడ కూర్చోండి. ఉమ్, ఇప్పుడే వస్తాను. అలాగే బాబు. ఎందుకు బాబు పర్లేదు, ఇవన్నీ? ఉంచండి. బాబు నా కోసం సెలవు పెట్టుకొని చాలా సాయం చేశావు. మీ నాన్నకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి బాబు. నా పేరు కూడా రామేనండి. మీరు అనుకున్నట్టుగా మీ స్నేహితుడి కొడుకు రామ్ నేను కాదండి. మరి నువ్వు? మీరు అడ్రస్ మారి మా ఇంటికి వచ్చారు. మీరు వెళ్ళవలసింది భవ్య శ్రీనివాసం, అది చాలా దూరం. మాది భవ్యాస్ ఆనందం. ఆ మాట అప్పుడే చెప్పొచ్చు కదా. మీరు బాగా అలసిపోయి ఉన్నారు, అందుకే ఆ సంగతి మీకు చెప్పలేదు. మీరు తెచ్చిచ్చిన లెటర్లో నెంబర్లు చూసి వారికి ఫోన్ చేశాను. హలో, అవునండి. సార్ నమస్తే అండి. మీ నాన్నగారు వారి ఫ్రెండ్ని పంపించారు మీకోసం. అయ్యో, అనుకోకుండా ఊరు వెళ్తున్నామండి. దారిలో మధ్యలో ఫుడ్ కోసం ఆగామండి ఒక చోట. మీరు నాకు హెల్ప్ చేస్తారా? ఇఫ్ యూ డోంట్ మైండ్, ఆయన కొంచెం జాగ్రత్తగా చూసుకోగలరా? నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తానండి. పర్లేదులేండి, నేను చూసుకుంటాను. మీ స్నేహితుడికి ఈ విషయం గురించి ఫోన్ చేసి చెప్పాను. ఆయన చాలా బాధపడ్డారు. హలో, ఎవరండి? సార్ నా పేరు రామండి. కృష్ణమూర్తి గారా మాట్లాడేది? మీరు మీ స్నేహితుడికి ఉత్తరం రాసి హైదరాబాద్ పంపించారు. ఆయన అడ్రస్ మరి మా ఇంటికి వచ్చారు సార్. మీ అబ్బాయికి ఫోన్ చేస్తే ఆయన ఊళ్ళో లేరంట, ఏదో దూర ప్రాంతానికి వెళ్ళానన్నారు. అయ్యో, ఇప్పుడు ఎలాగండి? పర్లేదులే సార్, నేను చూసుకుంటాను. థ్యాంక్స్ బాబు, చాలా థ్యాంక్స్ బాబు. నేను దగ్గరుండి చూసుకుంటానని చెప్పిన తర్వాత ఆయన మనసు చాలా కుదుటపడింది. మీకు జరిగిన నష్టం ఎవ్వరూ తీర్చలేంది, కానీ నాకు చేతనైన సహాయం మాత్రం చేశాను. నాకు మాత్రం చాలా తృప్తిగా ఉందండి. నువ్వు బాగుండాలి బాబు. మీరు పెద్దవాళ్ళు, అలా బాధపడకూడదు. మీ ఆశీస్సులు నాకు కావాలి. సరే బాబు, నేను బయలుదేరుతాను. బాబు, ఆయన జాగ్రత్తగా బస్టాండ్లో దింపు. అలాగే సార్.
15 సంవత్సరాల క్రితం మా నాన్నగారు చనిపోయారు. ఇప్పుడు ఈ రహీం గారిని చూస్తూ ఉంటే ఆయన ముఖంలో మా నాన్నగారే కనిపించారు. ఇక్కడే ఎక్కడో ఉండుంటారు మా నాన్న. నానా, నా అభివృద్ధి చూడటానికి ఈ రూపంలో వచ్చావా నానా? నానా, ఉత్తరం తీసుకువచ్చి నాకు చూపిస్తే నేను సాయం చేస్తానో లేదో అని పరీక్షించావా నానా? మీ వంటి ఉత్తమమైన తండ్రికి కొడుకుగా నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను నానా. నానా, మీకు సంతోషమేనా నానా? ఇష్టంగా గుండెలపై తన్నించుకుంటాడు, కష్టాన్ని తను మోస్తూ నిన్ను పెంచుకుంటాడు. తను చేరని తీరాలే నిన్ను చేర్చాలనుకుంటాడు. తనకందని ఆనందం నీకందితే చాలనుకుంటాడు. ఇష్టంగా గుండెలపై తన్నించుకుంటాడు, కష్టాన్ని తను మోస్తూ నిన్ను పెంచుకుంటాడు.